ఆయన ఎవరో అన్నారబ్బా, జగన్ ఒక అసాధారణమైన వ్యక్తి అని. కాదు కాదు, రాంగ్ ఆన్సర్. జగన్ ఒక అసాధారణమైన శక్తి. ఎవరి పార్టీలోనో చేరి వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కొని సొంత మామ మీదే చెప్పు లేపించి సీఎం అవ్వలేదురా జగన్. నిన్నే సీఎంని చేస్తాం, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి తీసుకోమంటే తన ఎడమ కాలితో తన్ని ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా ఒక దేశ ప్రభుత్వానికే ఎదురుగా నిలిస్తే అన్యాయంగా అవినీతి కేసులను పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి ఆస్తులన్నిటినీ జప్తు చేసి కుటుంబాన్ని రోడ్డుకీడ్చి చిత్రహింసలు పెట్టినా సరే ఎలక్షన్ల ముందు బయటకొచ్చి 2014 ఎన్నికల్లో 67 సీట్లతో గెలిచి ఓడిపోయినా సరే ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను కానీ ఎవ్వడికి తల వంచనని ఎదురు నిలిచిన మగాడు 2019 ఎన్నికల్లో కుంభస్థలాన్ని బద్దలు కొట్టి 151 సీట్లతో సీఎం అయ్యి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుని 2024 ఎన్నికల్లో మీకు నచ్చితేనే ఓటేయండి, లేదంటే జగనే ఓటేయద్దని చెప్పమని చెప్పాడని చెప్పిన దమ్మున్న మగాడు బీజేపీనే తన కాళ్ళ దగ్గరకొచ్చి పొత్తు పెట్టుకుంటామన్నా ఎవరిలాగో చీకట్లో చిదంబరాల కాళ్ళు పట్టుకుని పెద్దల కాళ్ళ దగ్గర సూట్ కేసులు పెట్టి మరి కుట్రలు కుతంత్రాలు చేసి మహాకూటమిని కట్టి ఈవీఎంలతో మోసం చేసి కూటమి గెలిచినా సరే 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా సరే ఈసారి మళ్లీ వచ్చేది నేనే, జగనన్న 2.0 చూపిస్తా, అన్యాయం చేసిన మీ అందరి బట్టలు ఊడదీస్తానంటూ నిద్రలో కూడా ఉలిక్కి పడేలా చేస్తూ ఒక్కొక్కడికి ఉత్సకారేలా ఎవ్వడి ఊహకు అందని విధంగా ఊపిరాడనివ్వకుండా చేస్తున్న దమ్మున్న మగాడిని రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనైనా ఏ ఒక్కడినైనా చూపించగలరా?